మా అసోసియేషన్ విష్ణు గారి పరిపాలన ఎలా ఉంది, మీ ఒపీనియన్ ఏంటి? చిరంజీవి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్క అధ్యక్షుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. దాన్ని మనం చూడాలే కానీ దాంట్లో తప్పు అని వేలు పెడితే యుద్ధాలు అవుతాయి. మన ఆయన మహేష్ బాబు గారికి మీకు ఇన్సైడ్ మీ రిలేషన్ ఎలా ఉంటుంది? మా మధ్య ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు వెళ్ళాలని మాకు తెలుసు. వీ హ్యావ్ దట్ స్మాల్ లిమిటేషన్. నేను ఎప్పుడూ ఎమోషనల్ అవుతాను కానీ ఆ రోజు మాత్రం నిజంగా నాకు ఐ నో హౌ మచ్ ఈ మిస్సెస్ హిస్ డాడ్. సో మళ్ళీ పప్పన్నం ఎప్పుడు పెడుతున్నారు? అది పెట్టేటప్పుడు మంచి కాక్టైల్ డిన్నర్సే పెడతాం. ఏమవుతుంది? లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే మొన్ననేనండి సామజవరగంలో ఒక సినిమా చూసి ఆ క్లైమాక్స్ షాట్ ఒకటి చూసి యూత్ఫుల్ హీరో ఒక ఆయన రాబోతున్నారు అని చాలామంది మాట్లాడుకున్నాం. నేను కూడా రివ్యూ చెప్పాను. సో ఇప్పుడు ఆయనకి 50 years కెరియర్ అయిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను అసలు. ఏంటి, ఏదన్నా మాయ జరిగిందా? అంటే ఆయన అప్పట్లో నారదుడి కింద కూడా యాక్ట్ చేశారు. ఏమన్నా మాయ చేశారా? 50 years కెరియర్ ఎలా అయిపోయింది అనేది నాకు నమ్మశక్యంగా లేదు. సో ఆయనతోనే మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు నరేష్ గారు. హాయ్ సార్. 50 years అయిపోయిందని నాకే నమ్మశక్యంగా లేదు. అంటే టైం అంత ఫాస్ట్గా పాస్ అవుతుంది. ఒక అదృష్టం ఏంటంటే నేను లేడీస్ అండ్ జెంటిల్మెన్తో పనిచేశాను, బాయ్స్ అండ్ గర్ల్స్తో పనిచేశాను, ఇప్పుడు నిబ్బాస్తో కూడా పనిచేస్తాను. సో 5th generation ఆఫ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్ అండ్ క్రూస్తో కూడా పనిచేస్తున్నాను. ఎనీవే, అది ఇట్ ఆల్ లుక్స్ లైక్ వన్ బ్యూటిఫుల్ డ్రీమ్ అనాలా, లేకపోతే మిక్సెడ్ డ్రీమ్ అనాలా. అంటే యాక్టర్కి సన్మానాలు ఎన్ని ఉంటాయి, అవమానాలు అన్నీ ఉంటాయి. సక్సెస్, ఫెయిల్యూర్స్ సమపాళ్ళలో తీసుకోవాలి. ఇవన్నీ దాటుకుంటూ 50 years అయిపోయినాయి. ఆల్ క్వైట్. బట్ సామజవర గమనాతో వర్షన్ 0.2 సార్ 2.2 అని ఇచ్చారు. సరే, ఆ టైటిల్ చాలా, దట్ ద బెస్ట్ టైటిల్ ఐ రిసీవ్ టిల్ నౌ. సార్ ఇంకొక డౌట్ ఉందండి. అంటే మీరు 30s లోకి ఎంటర్ అవగానే ఏమన్నా టైం మెషిన్ ఎక్కి ఇక్కడికి వచ్చేసారా? అంటే అక్కడే ఆగిపోయారు కదా చూడడానికి. బై సార్ నేను కూడా లేను సార్ అలాగా మీలా ఇప్పుడు ఇంత చార్మింగ్ గా. నేను కూడా లేను సార్ మీలా ఇంత యువర్ స్మైల్ సో చార్మింగ్. సరే, అదేం లేదు. అంటే ఒకటి కొంత జెనెటిక్గా కొంత వస్తుంది. మా మదర్ కూడా ఆమె లాస్ట్ ఆమె పార్థివ దేహం ఉన్నంతకాలం యంగ్గానే కనిపించింది. ఆమె అలా ఉండాలని కోరుకుంది. సరే, అది కొంత జెనెటిక్గా వస్తుంది. కొంత హౌ వి కీప్ అప్ అవర్ హెల్త్, అవర్ డయట్తో పాటుగా మన కెరియర్ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను నానికి ఫాదర్గా చేశాను, హీరో నానికి బ్రదర్గా చేస్తున్నాను. సో అలాగా చాలామందికి చాలా రకాలు చేస్తున్నాను. ఫాదర్ అండ్ డాటర్ సబ్జెక్ట్ లీడ్ రోల్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు వీరాంజనేయులు విహారయాత్ర ఐఎమ్ డూయింగ్ ద లీడ్ రోల్. సో ఇలాగ డిఫరెంట్ పడుతున్నాయి. కాబట్టి బాడీ బ్యాలెన్స్లో ఉండి మనం ఎలానా ఏజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు ఆ పాత్రకు అనుగుణంగా కనిపించడం ఇష్టం. సో ఐ క్రియేట్ దట్. ఎందుకంటే నా ఫేస్ చూసి నాకే బోర్ కొట్టకూడదు. సో అలాగా 50 years ఉండాలంటే మరి ఇవన్నీ ఉండాలి. ఓకే, ఈ లాస్ట్ డైలాగ్ ఎలా ఉంది సార్? అదే, నా ఫేస్ చూసి నాకే బోర్ కొట్టకూడదు అంతే కదా. నాకు బోర్ కొడితే జనానికి ఎంత బోర్ కొడుతుంది, అది కాకూడదు. అది ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి. అది సార్ 50 years మొత్తం ఈ కెరియర్కి ఒక టైటిల్ పెట్టాలంటే ఏం పెడతారు సార్? టైటిల్ పెట్టాలంటే యుద్ధం అని పెట్టచ్చు, అంతఃపురం, అనంతపురం అని పెట్టచ్చు. అంటే 2 ఉంటాయి మనిషికి. సో ఇంకేమని పెట్టాలి? చాలా పెట్టచ్చు. ఈ దూకుడు కూడా పెట్టచ్చు. ఈ దూకుడు 2 అని పెట్టచ్చు. సో ఏమన్నా పెట్టచ్చు. ఏది విచ్చే నవరసాయ రాయ టైటిల్ గెలుచుకున్నాం. మన యునైటెడ్ నేషన్స్లో సార్ బిరుదు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఆనర్స్. ఇది దీనికోసం మనం చేయము, కానీ వచ్చినప్పుడు ఇవన్నీ సంతోషంగా తీసుకుని దాని బాధ్యతలు ముందు తీసుకెళ్ళడం ముఖ్యం. సో ఆ రకంగా ఐఎమ్ ఎంజాయింగ్ రియలీ. అంటే మనిషి పెరిగే కొద్దీ మానసికంగా ఎదగాలి. మైండ్గా ఎదగడమే కాదు, మానసికంగా ఎదగాలి. ఫిలాసాఫికల్గా కొంత తీసుకోవాలి. సో ఆ ట్రావెల్లో ఉన్నాను ఇప్పుడు అట్ 60. కాకపోతే ఒకటి అన్నారు కదా, ఇప్పుడు ఈ దూకుడు అన్నారు కదా సార్, ఈ దూకుడు ఆగదు అని పెట్టండి కొంచెం. ఈ దూకుడు ఆగదు, అదే టైం. అంటే యుద్ధం అన్నారు కదా సార్,
ఆ యుద్ధంలో కూడా మీకు ఎంతో మంది శత్రువులు మేము కూడా చూస్తూనే వచ్చాం, మీకు ఎంతో మంది సైన్యం కూడా, ఆడియన్స్ అందరూ. అవును, అవును, అవును. అంటే అందరికి ఉంటుంది. ఇప్పుడు రాముడిని ఎంత పూజిస్తారు, రావణాసుడు కూడా అంత పూజించే వాళ్ళు ఉన్నారు. అవును. కాబట్టి పబ్లిక్ లైఫ్లోకి వచ్చాక రాళ్ల దెబ్బలు పూల కుత్యాలు రెండింటికి ప్రిపేర్ అవ్వాలి. చాలామంది అది తట్టుకోలేకనే వెళ్ళిపోతారు. రెండోది ఏంటంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలి. నా ఉద్దేశం ఏంటంటే కాలానికి అనుగుణంగా, ట్రెండ్కి అనుగుణంగా, అప్పుడు సొసైటీకి అనుగుణంగా మనం కూడా వెళుతున్నప్పుడు కొత్తగా కనిపిస్తాం. సో న్యాచురల్గా ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నా ఈ 50 yearsలో. ట్రెండ్కి అనుగుణంగా వెళ్ళడం కాదు, కొంచెం ఒక రెండు మూడు స్టెప్లు ముందు వెళ్తున్నారు మీరు. నేను ఎప్పుడు ఫార్వర్డ్, ట్రెండ్ అనిపిస్తుంది మాకు, ట్రెండింగ్ అనిపిస్తుంది. నేను ఎప్పుడు కొంచెం ఫార్వర్డ్లో నేను ఆలోచిస్తాను. నా ఆలోచన అలాగే ఉంటుంది. దానికి తగిన కొన్ని రిస్కులు కూడా తీసుకుంటాను. బికాస్ అలా ఆలోచిస్తేనే మనం యాక్టివ్గా ఉంటాం. అది. సో ఈ 50 years వెనక్కి వెళ్తే, అంటే మీరు అప్పుడు మీకు యాక్టింగ్ ఇష్టమైనా అప్పట్లో మిమ్మల్ని డాక్టర్ చేయాలని అనుకున్నారు. ఒకవేళ మొండి పట్టు పడితే ఏం చేసేవారు సార్ అసలు? మొండి పట్టు పడితేనా, అది మొండి పట్టు పట్టారు కదా, అయినా ఏం చేశాను తెలుసా చెప్పనా? చెప్పండి సార్. ఇప్పుడు నేను 10th పాస్ అయితే +2కి వేస్తే ఎంపీసీలు వాటికి వేసేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా 10th ఫెయిల్ అయ్యా. ఫెయిల్ అయితే ఏం చేస్తారు, డాక్టర్ ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు, నాకు నేనే చేసుకోవాలి. కాబట్టి ఇంకా అఫ్కోర్స్ అది చాలా వెరైటీగా జరిగింది. 3 సార్లు వరుసగా లైన్. ఇంకా మదర్ కూడా వెక్సేషన్ వచ్చి, వీడు చదవడు, ఇప్పుడు ఏంటి నువ్వు ఏంటి గ్రూప్ డాన్సర్ అవుతావా, ఏం చేస్తావు అంటే, హీరో అవుతావా, హీరో ఎవరు చూస్తారు నేను అనేది ఇక్కడ డిస్కరేజ్. అంటే వాళ్ళ భయం ఏంటంటే భవిష్యత్తు పాడు చేసుకుంటాడని. సో వేరేం కాదు, వాళ్ళే మళ్ళీ నాతో ప్రేమ సంఖ్యలు సినిమా తీసి అక్కడి నుంచి రాజేంద్ర కుమార్ గారితో, కృష్ణ గారు, విజయముల గారు మాట్లాడి నాకు ఆ రైట్స్ కొని ఇచ్చేసి, ఈ లోపల 4 స్తంభాలకు రావడం, అదొక లైన్ తీసుకుంది. సో ఒకసారి 3rd టైం ఫెయిల్ అయినప్పుడు, అంటే చాలా వేషాలు వేసాను, అది వేరే విషయం. ఒకసారి అయితే 3వసారి ఫెయిల్ అయినప్పుడు ఎక్కడ వాడానండి, నా అప్పుడే మంచి యాక్టర్, టక్కని 3వ అంతస్తుకి వెళ్ళిపోయా పైకి, బిల్డింగ్ పైకి. అంటే దూకుతా అని మదర్ కూడా ఇలా వచ్చి చూసింది పైకి. వద్దు నాన్న దిగేసే అనపోతుంది అనుకున్నా, దూకరా దూకు అని. అబ్బా ఇది దూకితే బతకము, దూకపోతే కింద పడితే కొడతారు, ఎలా రా ఇది బాబు చెప్పు, దూకు నువ్వు. అసలు 10th ఫెయిల్ అయ్యి పాస్ అవ్వలేని వాడికి జీవితం ఉంది, 2 దూకేయండి. కాబట్టి ఇవన్నీ చేసి చాలా కష్టపడ్డాను. సినిమా యాక్టర్ అవ్వడానికి అంత ఈజీ కాదు. తర్వాత అవకాశాలు కూడా బహుశా నేను ఫిలిం ఫ్యామిలీలో ఉండడం ఖచ్చితంగా కొంత పరిచయాలు ఇవన్నీ కూడా, అంటే వీళ్ళెవరికి రికమెండ్ చేశాను కాదు, జంజాల గారితో దానంతరం అది వచ్చింది. పర్సనాలిటీ ఉన్నప్పుడు టాలెంట్ దానమట్టుగా దే విల్ ఫైండ్. సో ఆ రకంగా సక్సెస్ఫుల్గా కెరియర్ స్టార్ట్ చేశా. నా 12 కాపురంలో చైల్డ్ యాక్టర్గా, అదేవిధంగా 4 స్తంభాలలో హీరోగా, 2గా స్టార్ట్ అయింది. అది కూడా చాలా కష్టపడతాయి. 3 సార్లు ఫెయిల్ అయితే 10th. కాకపోతే మీరు దూకుతారన్నప్పుడు ఆవిడ అనుకుని ఉంటారు, జీన్స్ వచ్చింది నా నుంచి, నువ్వు ఎవరి ముందు యాక్ట్ చేస్తున్నావు అసలు అని. అది ఏమనుకుందో నాకు తెలియదు, కానీ నిజంగా దూకేసి ఉంటే. కాకపోతే ఏంటంటే ఆమె నా సైకాలజీ తెలుసుకుంది బాగా. అంటే వీడికి కిందకి రాగా ఒక్క దెబ్బ వేసి, ఏం చేస్తావు, డ్యాన్స్ నేర్చుకుంటాను. ఏం చేస్తావు, డాన్సర్గా వెళ్తావా అని. కాదు, యాక్టర్గా. అలాగా స్టార్ట్ అయిపోయింది. సో సార్, మీరు చూస్తూ పెరిగిన వాళ్ళలో కామెడీ జానరా పెద్దగా చేసిన వాళ్ళు లేరు. అంటే మీరు చూసిన వాళ్ళు అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు కొన్ని. సో వీళ్ళలో రొమాంటిక్ హీరోలు ఉన్నారు, యాక్షన్ హీరోలు ఉన్నారు. అప్పుడు కృష్ణ గారు అంటే రకరకాల కొత్త ఛాలెంజెస్ ఫేస్ చేశారు. ఈయన ఏఎన్ఆర్ గారు అయితే రొమాంటిక్ హీరో. సో మీరు కామెడీ జానరాస్లో చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే నేను కామెడీ జానర్ చూస్ చేసుకోలేదు. ఇప్పుడు కూడా నాకు కామెడీ హీరో అనడం అంటే ఒక జానర్కి కామెడీ చేయడం చాలా కష్టం. నా అదృష్టం జంజాల గారి స్కూల్లో పడ్డాం నేను. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా కూడా 4 స్తంభాలు కామెడీ కాదు, చాలా రొమాంటిక్ బ్యూటిఫుల్ హీరో, డిఫరెంట్ రోలు. శ్రీవారికి ప్రేమ లేఖతో నా హాస్య పయనం మొదలైంది. అది సూపర్ డూపర్ హిట్ అవ్వడం. అట్లా అంతమంది, ఎంత మా హేమాహేమిలంతా, వీరభద్రరావు, వేలు, వీళ్ళందరూ కూడా అద్భుతమైన క్యారెక్టర్లు. కానీ జంజాల గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్. రెండోది, నాకు కూడా చిన్నప్పటి నుంచి కామెడీ ఫిల్మ్స్ ఇష్టం, ఆ రసం చాలా ఇష్టం. చార్లీ చాప్లిన్ వీళ్ళందరినీ కూడా ఫాలో అయ్యేవాడిని. కామెడీ ఫిల్మ్స్ ఎక్కువ చూసేవాడిని. తమిళ్లో భాగ్యరాజ్ గారిది, తెలుగులో చంద్రమోహన్ గారిది, ఇవన్నీ కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో నాకు ఎందుకో నాకు
రకరకాల సినిమాలు చేశాను. ఐ డన్ డిఫరెంట్ ఫిల్మ్స్. బట్ ఆ కామెడీ జానర్ అనేది బహుశా ఎవరు లేకపోతే నేను బాగా చేస్తానను. శ్రీవారి ప్రేమలేఖ తర్వాత కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూపు, చూపులు కలిసి వేళ, బావా బావా పన్నీరు, తర్వాత పోలీస్ భార్య, ఆఫ్ కోర్స్ ఇట్స్ నైస్ ఫ్యామిలీ డ్రామా విత్ కామెడీ, చిత్రంబళ, ఇవే నాకు హిట్ అయినాయి. కాబట్టి ముద్ర అటు పడింది. రాజేంద్ర ప్రసాద్ నేను ఫ్రాంక్గా చెప్పాలి కదా, ఐ హావ్ టు ఇంక్లూడ్ హిమ్ ఆల్సో. సిన్సియర్ సీరియస్ కాంపిటీటర్స్ ఇద్దరం కూడా. సరే ఎరా అనుకునేవాళ్ళం, తూ అనుకునేవాళ్ళం, మళ్ళీ ప్రేమించుకునేవాళ్ళం. అంటే క్లీన్ రైవలరీ ఉండేది. రాజేంద్ర ప్రసాద్ అతను క్యారెక్టర్స్ అతను బాగా చేశాడు. అప్పుడు ఇంకా చిరంజీవి గారు వాళ్ళంతా యాక్షన్ హీరోగా వస్తున్నారు. వెంకటేష్ మంచి ఫ్యామిలీ హీరోగా ఆయన వస్తున్నాడు. బాలకృష్ణ గారు అన్నీ ఆయన తీస్తున్నాడు. సో ఐ హ్యాడ్ మై ఓన్ జానర్ అండ్ మై ఓన్ అది. బట్ నా సినిమాలు చూస్తే ఏంటంటే ఖచ్చితంగా 4 స్తంభాల ఆట నుంచి, కనక మహాలక్ష్మి నుంచి, చిత్రం నుంచి, జమలడి పంప వరకు కొంచెం బోల్డ్ అటెంప్ట్స్ కనిపిస్తాయి. అది నేను హీరోగా ఏంటంటే ఏదో చేయాలి, డిఫరెంట్గా ఉండాలి అనే ప్రయత్నంలో ఈ సినిమాలన్నీ పడడం, సక్సెస్ అవ్వడం నా అదృష్టం. అంటే ఇప్పుడు ఇప్పటికీ ఎన్ని ఆ కామెడీ జానర్లో ఎన్ని సినిమాలు వచ్చినా, అంటే నేను ఒక 90s కిడ్గా నాకు అనిపించింది ఏంటంటే జంబలకడి పంపని బీట్ చేసే సినిమా ఇప్పటివరకు రాలేదు సార్. నేను ఇప్పుడు అదే చెప్తా. ఇప్పుడు ఎలా ఉందంటే నాకు ఆశ్చర్యం వస్తుందంటే, పంపనప్పుడు మీ ఏజ్ ఎంతమ్మా? నేను పుట్టుండను సార్, నాకు ఐడియా లేదు. అదే ఎగ్జాక్ట్లీ. నాకు ఎంత గర్వంగా ఉంటుందంటే, అంటే నా గొప్పతనం కాదు అది, ఈవీవి సత్యనారాయణ క్రెడిట్ ఇస్తా. ఆ జానర్ సినిమా తీసుకొని మీ దాకా ఎలా వచ్చిందంటే, తాతలు పిల్లలకు చూపించడం, పిల్లలు తరతరాలుగా ఇవన్నీ కూడా ఫ్యామిలీస్లో ఇంకిపోయాయి. డెఫినెట్లీ యూ విల్ షో యువర్ చైల్డ్. ఆ రోజుల్లో జంబలకడి పంప చూడు ఒకసారి అని. ఆ సినిమాకి అసలు జంబలకడి పంప ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, దానికి అసలు పార్ట్ 2 తీయలేము. రెండోది ఏంటంటే అసలు ఆ జానర్ ఎప్పుడు పాతపడదు. దాంట్లో అది ఉంది కొన్ని, అది ఈవీవి సత్యనారాయణకే క్రెడిట్. 99% ఆయన క్రెడిట్, 1% నాకు క్రెడిట్. అంటే ఎందుకంటే అతను రాసినందుకు, తీసినందుకు, సక్సెస్ చేసినందుకు. నేను ఆయన వచ్చినప్పుడు అది మంచి పీక్లో ఉన్నాను. చిత్రం సూపర్ హిట్. ఆ టైంలో ఈ సినిమా ఒప్పుకుంటాడన్న డౌట్ ఈవీవికి ఉండింది. ఇమ్మీడియట్గా చేయన్నా, సీరియస్గా అన్నాడు. సీరియస్గా నేను చేస్తాను, నువ్వు చేసే అన్న. నా మంచి ఫ్రెండు. ఆ రకంగా అది మొదలైపోయింది. సో అది రేర్ ఫిలిం అని చెప్పాలి. రేర్ ఫిలిం అది. అంటే అంతకుముందే మీరు ఆల్రెడీ లేడీ గెటప్ వేశారు, బట్ ఇది కొత్త రకం యాక్టింగ్ ఉంటుంది కదా సార్. అసలు థాటే కొత్త కదా. మీరు డ్రెస్సింగ్ అబ్బాయి ఎలా ఉన్నా అమ్మాయిలా యాక్ట్ చేయాలి ఇవన్నీ కూడా. అంటే నాదే కాదు, దాంట్లో అతని కడుపు అయితే ఇతనికి నొప్పులు రావడం, ఇవన్నీ థాట్స్. నిజంగా ఏదైనా కూడా ఐ బిలీవ్ మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే, సినిమా ఈజ్ డైరెక్టర్స్ మీడియం అండి. వాళ్ళు తెర వెనక ఉండొచ్చు కానీ హీరోస్ ఆర్ ది ఫిరంగి గుండు వాళ్ళు, కెనన్ బాల్స్. కెనన్స్ ఆర్ డైరెక్టర్స్. వాళ్ళ చేతిలో ఉంటుంది. హిట్ ఫ్లాప్కి చాలా ప్రధానంగా వాళ్ళ చేతిలో ఉంటుంది. మన కలెక్షన్స్ తేగలం. కానీ నిజంగా అది నా లైఫ్లో మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్లో అదొకటి. అంటే ఈవెన్ మీతో మాట్లాడుతున్నా నేను దాంట్లోకి వెళ్తే కొన్ని సీన్స్ గుర్తొచ్చేస్తుంది, ఈ లోపు నవ్వు వస్తుంది అన్నమాట. అసలు అది విచిత్రం ఏంటంటే, చిత్రంలో మా జంబలకడి పంప 2 సినిమాలు చూసి 2 సినిమాలు కొనలేదండి. ఇదేంటి ఈ సినిమా, పిచ్చి సినిమా అని వెళ్ళిపోయారు. నమ్ముతారా? అంటే పాత్ బ్రేకింగ్ సినిమాస్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సామాజిక వర్గమన ఉంది, అబ్సల్యూట్లీ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్. అది కొత్తగా తమాషా కొత్త యాంగిల్లో తీశారు. అది ఫాదర్ కాలేజీకి వెళ్ళే దగ్గర స్టార్ట్ అవుతుంది అసలు ఫన్. సో అలాగా ఈ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్ అది మేము ఎన్నుకోవడం, దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయడం మా సక్సెస్ అనుకోవాలి. సో సార్, మీ బలం ఏంటంటే మాకు తెలిసినంత వరకు మీరు రొమాంటిక్ హీరో అండ్ కామెడీ రెండు. అంటే మీరు స్కూల్ డేస్లో కూడా ఇలాగే ఉండేవారా బేసికల్లీ? అంటే ఎట్లా రొమాంటిక్గా? రొమాన్స్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్. సి రొమాన్స్ అనేది ఇట్ నాట్ అబౌట్ రొమాన్సింగ్ ఓన్లీ ఎ గర్ల్. ఒక మంచి జర్నీ, కార్ జర్నీని రొమాన్స్ చేయొచ్చు, బుక్ని రొమాన్స్ చేయొచ్చు. అఫ్కోర్స్ ఆ ఏజ్లో న్యాచురల్ గర్ల్స్ని రొమాన్స్ చేస్తాం కదా, వాడు కూడా మనల్ని రొమాన్స్ చేస్తాం. ఎంతో కొంత అందగాళ్ళు, అన్ని హంగులు ఉన్నాయి. సో ఎనీవే, రొమాన్స్ అంటే ఏంటో ఏమంటారు దాన్ని, సరసం విరసం కాకూడదు. సో అఫ్కోర్స్ దట్స్ ఎ గ్రేట్ రెస్పెక్ట్. అంటే మా టైంలో ఎలా ఉంటుందంటే, స్కూల్లో చాలా ర్యాగింగ్ కూడా
అంటే మాది బాయ్స్ స్కూలు, పక్కనే గర్ల్స్ స్కూల్ ఉండేది. మాది రామకృష్ణ మిషన్ శారదా విద్యాలయ, మా అలైడ్ స్కూల్ అనమాట. ఆ స్కూల్ని అంటే అది అలైడ్ స్కూల్స్ ఒకటే ఇన్స్టిట్యూషన్. సో మా గర్ల్స్ కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకునేవాళ్ళం. ఎవరు కుర్రోళ్ళు అట్లా ఎక్స్ట్రా బయట కాలేజ్ వచ్చి బీట్ వేయకూడదు. ఏమన్నా చేస్తే మేమే చేయాలి. ఎంతవరకు అంటే అసలు బస్ స్టాండ్ అక్కడి నుంచి ఇక్కడ మార్చారు ఓ రోజు, సడన్గా తీసేశారు. వాళ్ళు ఎవరు పాపం గర్ల్స్ పాతున్నప్పుడు మేమే దగ్గర ఉండే వాళ్ళని ఇలా రండి అని అంత అందంగా రొమాన్స్ చేసేవాళ్ళం. మంచి మంచి రూల్స్ ఉన్నాయి సార్ అప్పట్లో. అంటే మీరు మీరు మీలో ఒక మాస్ యాంగిల్ కూడా ఉందని విన్నాం. అప్పట్లో ఏంటంటే ఒకసారి స్కూల్ ఏదో ఎగ్గొట్టి ఒకసారి మూవీకి వెళ్తే బ్యాక్లో టీచర్స్ ఉన్నారంట. అప్పుడు అడల్ట్స్ ఓన్లీ ఫిల్మ్ వచ్చింది, హర్ నైట్స్ అని. అప్పుడు సెన్సార్ చేసిన సినిమాలే, బ్లూ ఫిల్మ్ కాదు కానీ హర్ నైట్స్ అని ఒకటి వచ్చింది. అంటే పక్కనే రాజ్ కుమార్ థియేటర్ ఉండేది పాండ్య బజార్లో. అప్పట్లో అంటే అడల్ట్స్ ఓన్లీ వచ్చింది. అడల్ట్స్ అంటే చూడాలి కదా మరి. అప్పటికేమో మీసాలు రాలేదు ఇంకా. 10th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ 10th చాలా జాగ్రత్తగా చాలా వేషాలు వేసి కళ్ళు తిరుగుతుందని, వాంతులు వస్తున్నాయని అలా క్లాసుల నుంచి బయలుదేరి అలా టికెట్లు కొనేసుకుని చీకట్లు లైట్ ఆన్ చేస్తే ముందు రోజులో మా మాస్టర్లు ఉన్నారు. వాళ్ళు సైలెంట్, వెనక్కి తిరిగి చూడకూడదు. అంటే ముందు మాకు భయం వేసింది అసలు. అమ్మ వీళ్ళకి దొరికితే. తర్వాత మా ఫ్రెండ్ ఎవరు అన్నాడు, రే వాళ్ళు దొరికారు కదా అడల్ట్స్ ఓన్లీ ఫిల్మ్లో, మరి మనం ఎందుకు భయపడాలని. కదా గట్టిగా మాట్లాడారు, ఈ వయసులో ఈ సినిమా చూడొచ్చా ఇవన్నీ. వాళ్ళు చాలా ఇలా స్టిఫ్ అయిపోయి, కాకపోతే లక్కీగా అప్పుడు ఇలాగ కెమెరాలు లేవు, లేకపోతే వైరల్ అయిపోయాయి. అలాగా అఫ్కోర్స్ నేను ఫస్ట్ నుంచి ప్యూర్ మాస్. ఏమైనా కోపం వస్తే కొట్టడం ఇవన్నీ ఆ రేంజ్లో ఉండేది. బట్ ఎవ్రీథింగ్ వాజ్ మోర్ హెల్దీ. కెమెరాస్ లేవు, అది మా అదృష్టం. తర్వాత ఎవ్రీథింగ్ ఉంటే మీరే వైరల్ చేసేవారు. మేమే వైరల్ చేసేవాడు, వాళ్ళు చేయరు, మేమే చేస్తాం. ఎనీవే బట్ దట్ వాస్ అ బ్యూటిఫుల్ ఈరా. అంటే ఇంకా అప్పటికి ఈ బ్రెత్ అనలైజర్స్ లేవు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇష్యూస్ లేవు, ఎందుకంటే బ్రెత్ అనలైజర్స్ రాలేదు కాబట్టి. ఇలాగా చాలా అడ్వాంటేజెస్ ఉండయి కాబట్టి. డ్రంక్ అండ్ చెక్స్ లేవు. అంటే నాకు ఒకటికి కాదు, జనరల్గా యూత్కి హెల్మెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇవన్నీ ఆలోచిస్తే నిజంగా బతికి బయటపడ్డాం ఎలా అని అనిపిస్తుంది. అంత బోల్డ్గా వెళ్ళేవాళ్ళం. అండ్ దట్ వాస్ అ లవ్లీ టైం. అలా గుర్తొస్తున్నాయి అంటే కూడా. అంటే రొమాన్స్ గురించి మాట్లాడితే, రొమాన్స్ అంటే అమ్మాయిలే కాదు కార్స్లు ఇవన్నీ అన్నారు కదా. మీ కార్స్ ఏంటి సార్? కార్లో ఏంటిది అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆడవాళ్ళకి ₹1,00,00,000 పెట్టి నగలు కూడా కొనుక్కోవచ్చు. మగవాడికి ఏముంటుంది, మించిపోతే వాచ్ ఉంటుంది, కూలింగ్ గ్లాస్ ఉంటుంది. డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి? కార్స్లోనే. రెండోది ఏంటంటే చిన్నప్పటి నుంచి మాకు కృష్ణ గారి టైం నుంచి కూడా వాళ్ళ కార్స్ బాగా ఇంట్రెస్ట్. ఇంపాలా అంటే ఇక్కడి నుంచి అంత పొడుగు ఉంటుంది అది. ఇప్పుడు కార్స్ అంత డబుల్ పొడుగు ఉండేది. ఇంపాలా కార్స్ అనేవాళ్ళు, షెవర్లెట్ వాళ్ళది. అది 2 ఇంట్లో ఉండేది, అమ్మగారిది కృష్ణ గారిది 2 ఉండేది. తర్వాత అలాంటి అన్ని కార్స్ మా ఇంట్లో ఉండేది. జోంగా జీప్, ఆఫ్రికన్ జీప్ నుంచి మా అంకుల్స్ వాళ్ళంతా కూడా రేసింగ్లో ఉండేవాళ్ళం. అలాగే నేను రేసెస్లో పార్టిసిపేట్ చేసేవాడిని, కప్పు కూడా గెలుచుకున్నాను. సో ఆ ప్యాషన్ ఫర్ కార్స్ అనేది మగపిల్లలకి న్యాచురల్గా ఉంటుంది. నాకు యాక్సెస్ ఉండింది. సో 4 స్తంభాలాటకు కూడా ఫస్ట్ ప్రేమ సంఖ్యలకి ఫస్ట్ స్క్రాంబ్లర్ బైక్ మద్రాస్ సిటీకి నాదే దిగింది హార్బర్ నుంచి. సో ఆ యాక్సెస్ ఉండేది. సో ఆ స్టంట్స్ చేయడానికి వాటన్నిటికి కూడా ఐ యూస్ టు ఎంజాయ్. గీలీస్ చేసింది తెలుగులో మనమే ఫస్ట్. అండ్ అనకండి సార్, ఐ యూజ్ టు ఏంటి సార్ మీరు ఇప్పటికీ. నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను సార్. నేను అదే మన జూబ్లీ చెక్ పోస్ట్ ఉంది కదా సార్, అక్కడికి వచ్చి ఒకసారి సిగ్నల్ పడిందండి, ఆగాను. పక్క నుంచి జీ అని ఒక కార్ వచ్చి ఆగింది సార్. అది వైలెట్ కలర్ అంటారా, పర్పుల్ కలర్, డీసీ మినాటి ఏదో సంథింగ్ కార్. ఇలా పొరపాటున ఇలా చూశాను సార్. చూస్తే నేను షాక్. మా ఫ్రెండ్ గారు వెనకాల ఉన్నాడు. నరేష్ గారు రా అంటే, నరేష్ గారు అంటే వాడు యంగ్ అనుకుంటారు కదా, అల్లరి నరేష్ గారు అంటారు. అవునా అన్నాను. చూసిన తర్వాత అక్కడ కూడా మీరు గాగుల్స్ తీయలేదు, ఈవెన్ కార్లో కూడా అని వచ్చింది ఒకసారి. అంటే మగపిల్లలకి మగవాళ్ళకి కార్సే ప్యాషన్. సో ఈ కోరికలన్నీ కూడా నాకు, అంటే నేను ఏంటంటే బేసిక్గా ఒకటి ఐ ఎంజాయ్ స్పీడ్. సో స్పోర్ట్స్ కార్ అంటే ఇష్టం. ఎప్పుడో ముందు మర్సిడీస్ CLA ఉండేది, ఇది ఒకటి స్పెషల్ ఎడిషన్ వచ్చింది. అలాగే డిఫరెంట్ కార్స్ అఫ్కోర్స్. షూటింగ్స్కి రోవర్ అది నాది ఉంది. అండ్ ఐ హ్యావ్ ఎ స్పెషల్ DC లిమోజిన్ ఉంది. ఇట్స్ గాట్
బ్యూటిఫుల్ రిక్లైనర్ సీట్స్, స్లీపర్, బార్ గీర్, ఎవ్రీథింగ్ ఇన్ సైడ్. సో లాంగ్ డిస్టెన్స్ షూట్స్కి వెళ్తే ఎంజాయ్ దట్ కంఫర్ట్. ఇవన్నీ కూడా ఇట్స్ కలెక్షన్ ఆఫ్ కార్స్. అది ఒక్కొక్కరికి ఒక కలెక్షన్ ఇష్టం. నాకు ఆ కార్స్ అంటే పిచ్చి. మోటార్ బైక్స్ అయితే వదిలేశాను ఆఫ్టర్ ఫ్యూ యాక్సిడెంట్స్. లాస్ట్ యాక్సిడెంట్ మేజర్ క్రాష్, అక్కడ 2 కుటుంబాల కథలో దాదాపు 6 months హాస్పిటల్లో ఉన్నాను, 3 months. ఇంక దాంతో మదర్ ప్రామిస్ తీసుకుంది, బైక్స్ మానేశాను. నవీన్ కూడా బైక్స్ బాగా పిచ్చి కదా, చిన్న యాక్సిడెంట్ ఒకటి అయిన తర్వాత కట్ చేస్తాం. అది బట్ అంటే ఇప్పుడు లాంగ్ డ్రైవ్కి వెళ్తూ ఉంటారు సార్ కార్లో మీరు ఒక్కరే? యా ఐ లవ్ ఇట్. నేను జనరల్గా ఎక్కువ ఒక ఏజ్లో క్రౌడ్స్తో ఉంటాం. ఒక ఏజ్ తర్వాత ఏమవుతుందంటే యూ నీడ్ ద సాలిట్యూడ్. ఒంటరిగా ఏం చేయగలుగుతాం? ఒంటరిగా యూ కెన్ వాచ్ ఎ గుడ్ ఫిల్మ్. మంచి స్పోర్ట్స్ కార్ ఉన్నప్పుడు ఐ టేక్ ఇట్ ఓఆర్ఆర్. ఒక్కోసారి నాకు పోలీసులు కూడా ఫోన్ చేస్తున్నారు, చాలా ఫేమస్ అయిపోయారు సార్, నెక్స్ట్ టైము కారు పట్టుకోవాల్సి వస్తుంది సార్, 200 కిలోమీటర్ స్పీడ్ కూడా టచ్ చేయడం మేము చూసాం సార్. ఇలా ఫోన్స్ కూడా వస్తుంటాయి ఫ్రెండ్లీగా. సరే కెమెరాస్ ఉన్నాయి కదా, సో అలాగా. బట్ నేను కూడా అంతే సరదాగా మీరు కొన్ని చూసిపోయినట్టు పోవాలండి అంటే తప్పదు సార్, మా డ్యూటీ సార్, మేమేం చేయలేదు, కెమెరాస్ ఉన్నాయి సార్ అని. సో వీ హ్యావ్ లవ్ టాక్స్ విత్ మై ఫ్రెండ్లీ పోలీస్ ఆల్సో. ఇలా ఉంటుంది. నేను సీరియస్ టాక్ అనుకున్నాను సార్, అంటే సడన్గా ఇలాగే ఉంటుంది. సో సార్ అంటే ఇప్పుడు మీరు లాస్ట్ సినిమా చేసి ఒక 50+ ఫిల్మ్స్ హీరోగా చేశారు సార్. 100 అయిపోవచ్చింది. 100 అయిపోవచ్చింది హీరోగా చేసింది సార్. 100 అయిపోవచ్చింది, ఆల్మోస్ట్ 100 అయిపోవచ్చింది. ఇప్పుడు ఈ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా గుంటూరు టాకీస్ ఇవన్నీ చేసాం, లీడ్ రోల్స్. అక్కడ చూస్తే ఇంకొక 100 అయిపోవచ్చింది, ఆల్మోస్ట్ 100 అయిపోవచ్చింది సార్. మరి అంటే కొంచెం ఈ క్యారెక్టర్స్ తీసుకోవడం ఇవన్నీ ఎందుకని ఏమో అనిపించలేదా సార్? అంటే 2002 టైంలో ఈ అల్లరి రాముడు, ఈ సొంతం, ఈ మూవీస్ వచ్చినాయి సార్ కరెక్ట్గా మేబీ, అంటే సెకండ్ ఇన్నింగ్స్ కింద. అంటే హీరో క్యారెక్టర్స్ కాకుండా ఎలాంటి క్యారెక్టర్స్ వచ్చినాయి? లేదు అంటే ఇట్స్ ఎ పర్సనల్ ప్రిఫరెన్స్. ఫ్రాంక్గా చెప్పనా, నాకు చిన్నప్పటి నుంచి మన తమిళ్లో అక్కడ మెడ్రాస్లో ఉండేవాడు, శివాజీ గణేశన్ గారి సినిమాలు చూసేవాడిని. పర్ఫార్మెన్సెస్ ఇష్టం బాగా, యాక్టర్గా అవ్వాలని నేను కోరుకున్నా. హీరో అనేది ఆ ఏజ్కి న్యాచురల్గా అవుతాం మనం ఉన్నప్పుడు. సో నా సినిమాలు చూసుకుంటే కూడా రెగ్యులర్ ఫైట్, డాన్స్, హీరో సినిమాస్ కావు. ఇవన్నీ కూడా డిఫరెంట్ జానర్ ఉన్న ఫిల్మ్స్. యాక్షన్ ఫిల్మ్స్ చేశాను, సాహస నౌకరి ఇటువంటివన్నీ చేశాను. నేను యాక్చువల్గా నాది చాలా పాత్వేస్ చాలా భయంకరంగా ఉంటుంది. అంటే మీనింగ్ అప్పటికే 70-80 సినిమాలు అయిపోవచ్చింది, 80 అయిపోవచ్చింది. నేను వరుస హిట్స్ ఇచ్చిన తర్వాత, చిత్రం, జంబలగడ్డ పంపిన తర్వాత కొంత మొనోటనీకి నాకు కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటిలాగా ఇంతమంది రైటర్స్, ఇంతమంది డైరెక్టర్స్ లేరు. నాకు క్యాటర్ చేశాడు, గొప్పవాడు ఉన్నారు అప్పుడే. విశ్వనాథ్ గారు, బాపు గారు, వీళ్ళంతటితో చేశాను నేను. బట్ నేను ఏదైతే పాత్ తీసుకున్నానో ఫార్వర్డ్లో అలా చాలా తక్కువ ఉన్నాయి. సో ఒక మొనాటనీ స్టార్ట్ అయింది. నాకేంటంటే మొనాటనీ అసలు ఇష్టం లేదు. రెండోది డబ్బులు ఇచ్చి వచ్చే ఆడియన్స్కి మొనాటనీ పెట్టి ఇదేం సినిమాలు రా బాబు, వీడు ఎందుకు చేస్తున్నాడు అనేది రాకూడదు. కాబట్టి నేనే తప్పుకున్నా, సినిమాని తప్పుకుని రాజకీయానికి వెళ్ళిపోయాను. అక్కడ 10 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా. అడ్వెంచరస్ లైఫ్. రాయలసీమలో పనిచేశాను, ఫ్యాక్షన్స్లో పనిచేశాను, ఇవన్నీ పాదయాత్రలు చేశాను. ఐ ఎంజాయ్డ్ ఇట్. ఒక రకంగా ఇన్కమ్ కోల్పోయినా కూడా ఆ 10 ఏళ్ళు నా లైఫ్ మార్చింది. అంటే అసలు కొన్ని వేల గ్రామాలు తిరిగాను, ఎంతోమంది కలిసాను, గుడిసెల్లో పడుకున్నాను పాదయాత్రలు చేస్తున్నప్పుడు ఇక్కడ అక్కడ. అవన్నీ కూడా ఒక ఫిలసాఫికల్ యాటిట్యూడ్ ఇచ్చింది. అక్కడి నుంచి రాజకీయంలో కూడా ఈ గ్రూప్ పాలిటిక్స్ నచ్చక నేను రాజీనామా చేసి అటు వెళ్ళిపోయాను. దేనికి, సోషల్ సర్వీస్ సైడ్, కళాకారుల ఐక్యత స్థాపించడం, చెరువులు నింపే కార్యక్రమాలు, ఇదన్నీ చాలామంది అప్పుడు పాయింట్లు అయితే మొత్తం అయిపోయారు. ఇటు సినిమాలు లేవు, రాజకీయం లేదు అంటే నేను చెప్పాను, నేను గీసుకున్న ఫౌండేషన్ చాలా పెద్దది, దానికి గోడలేపి కప్పు వేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు కప్పేశాను 50 ఇయర్స్కి, దానికి ఒక క్లారిటీ వచ్చింది. ఇవాళ 50th ఇయర్లో ఇంత సక్సెస్గా ఇంకో 10 ఏళ్ళు ముందు కనపడుతూ మళ్ళీ హీరోగా లీడ్ రోల్స్, పివటల్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ చేస్తూ, అంటే నేను ఒక ఓన్ లీగ్ అలా ఫామ్ చేసుకుని వెళ్తాం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అది ఆ క్రెడిట్ నాకంటే కూడా, అంటే నేను తీసుకున్న డెసిషన్స్ని గౌరవించి నాకు మంచి పాత్రలు ఇచ్చినట్టు నా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, మేజర్గా
నా సక్సెస్ నేను అట్రిబ్యూట్ చేసేది యంగ్ డైరెక్టర్స్ అండి. ఇప్పుడు నా డైరెక్టర్స్ అంతా కూడా నిబ్బిలే ఇప్పుడు కొంచెం బాయ్స్ అండ్ గర్ల్స్గా వచ్చేవాళ్ళు 25 to 35. ఆల్ మై డైరెక్టర్స్ వీళ్ళంతా కూడా 25-35 మధ్య. సో అదేమవుతుందంటే ప్రతి 10 yearsకి ఆడియన్స్ పల్స్ మారుతూ వస్తుంది. ఆ పల్స్ మారేటప్పుడు ఆ జనరేషన్తో పనిచేస్తే మనం కొత్తదనంలో ఉంటాం. సో దట్ ఈస్ మై సక్సెస్. అంటే మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి పక్కన పెడితే అది మిక్స్డ్ టాక్ ఉంది మీ మీద. బట్ రాజకీయాల్లో మాత్రం మీకు చాలా క్లీన్ టాక్ ఉంది. ఎందుకంటే చాలా మీరు చేసిన సేవ గురించి చాలా మంది మాట్లాడుకుంటారు. హిందూపురంలో కావచ్చు, చాలా మంది చాలా క్లీన్ టాక్ ఉంది. మరి పొలిటికల్ వైపు ఏమి వెళ్ళరా సార్ కంప్లీట్గా? అంటే పవర్ ఒకటి, నేను ఎక్కడ వెళ్ళినా కూడా ఒక గోల్ పెట్టుకు వెళ్ళను. నేను కొన్ని ఆలోచనతో వెళతా. అలాగే రాజకీయానికి వెళ్ళినప్పుడు నేను వాజ్పేయి గారు లాంటి నాయకుడు ఉండాలి, ఆయనతో పనిచేయాలి. ఆయన పక్కనే ఫోటో ఉంది, ఆయన మీద కవితలు రాసి చదివాను, నాకు కావాల్సింది చేశాను. రామ మందిర్ కోసం వెళ్ళాను ఓ హిందూగా, అవన్నీ అయిపోయినాయి. చేతికి అక్షంతలు వచ్చింది, ఓ డొనేషన్ పెట్టాను, జై శ్రీరామ్ అన్నాను, అవి కంప్లీటెడ్. మాలో మిక్స్డ్ టాక్ ఎందుకు వస్తుంది? అసలు 100% సక్సెస్ టాక్ అక్కడ. నేను 6 ఏళ్ళు పనిచేశాను. నేను ఒకానొకప్పుడు పోటీ చేయాలనుకున్నాను ఎలక్షన్లో. పోటీ చేస్తే మెంబర్స్ అత్యధిక మెజారిటీతో గెలిపించారు. దాని మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. దాంట్లో పోవడం నాకు ఇష్టం లేదు, అంత గౌరవిస్తున్నాను. విభేదాలు వచ్చినాయి ఆలోచన. మళ్ళీ నేను ఒకళ్ళు నిలబెట్టాను, నమ్మి ఓటేశారు కదా, మెంబర్సే కదా, మళ్ళీ సక్సెస్ అయ్యాం కదా. ఇంకా దెర్ ఇస్ నో మిక్స్డ్ టాక్. ఐ హ్యావ్ సక్సీడెడ్ దేర్. వెరీ హ్యాపీ, గౌరవంగా, కామ్గా ఉంది, ప్రశాంతంగా వెళ్తుంది. ఎవరైనా చేయొచ్చు, అందరికి అవకాశం ఉంది. నేను దాంట్లో ఇంకా మాలో వెళ్ళదలుచుకోలేదు. యాజ్ ఇట్ ఈస్ నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేసాం. సో ఇట్ ఈస్ గోయింగ్ వెల్. అఫ్కోర్స్ రాజకీయంగా ఇప్పుడు ఉన్న స్పీడ్లో సినిమాల్లో ఇప్పుడు నా ఏజ్కి నేను మళ్ళీ రాజకీయాలకు జెండా పట్టుకుని నేను 10 మందిని తిట్టి వాళ్ళు నన్ను తిట్టి నేను పడలేను. అందులో ఇప్పుడున్న అద్భుతమైన పదజాలం, ఇవన్నీ చాలా మంచి భావాలు, ఇవన్నీ నా వల్ల కావు. అక్కడ మాత్రం నేను అవుట్డేట్ అయిపోయాను. ఎందుకంటే అలా తిట్టించుకోవడం, అలా తిట్టడం నా వల్ల కాదు. మేము వాళ్ళతో పనిచేసాం, వాజ్పేయి గారు, వెంకయ్యనాయుడు గారు, ఇటువంటి వాళ్ళతో పనిచేయడం. కాబట్టి ఇప్పుడు ఇది బాగుంది నాకు. అంటే మీరు వెళ్తానన్నా మా బాయ్స్ అండ్ గర్ల్స్ నిబ్బీస్ అండ్ నింబాస్ వెళ్ళినవారు వద్దని చెప్తారు వాళ్ళు, కదా మిమ్మల్ని. అయ్యో అందుకనే ఈ టైంలో ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ ఈ సక్సెస్ స్టింట్. నెక్స్ట్ ఇప్పుడు జనరేషన్ గ్యాప్ 10 years అంటే 5th జనరేషన్తో పనిచేస్తున్నాను నేను. ఇది ఎంతమందికి అవకాశం వస్తుంది? వాళ్ళు ఫస్ట్ వచ్చిన రోజు ఎంత భయంగా ఉంటారంటే, నాకు మెల్లిగా కూర్చోబెట్టి వర్క్షాప్ చేసి, ఈవినింగ్ ఓ పార్టీ హోస్ట్ చేసి, చక్కగా డిన్నర్ చేసి, నెక్స్ట్ రోజు కలిసిపోతారు. దే ఆల్సో ఆల్మోస్ట్ చేతులు భుజాలు మీద వేసుకుని అలా మాట్లాడే లెవెల్కి వచ్చేస్తుంది. వీ ఎంజాయ్ దట్ వర్క్. అప్పుడే ఆ క్రియేటివిటీ వస్తుంది. సో అలాంటి ఒక యంగ్ జనరేషన్తో పనిచేయడం, నేను యంగ్గా ఉన్న నా అదృష్టం. అంటే ఇప్పుడు నిబ్బీస్ అండ్ నిబ్బాస్ గురించి, బాయ్స్ అండ్ గర్ల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు అంటే వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్ అనమాట. యాక్చువల్ చాలా మందికి ఉన్న డౌట్ ఇది. అంటే మీకున్న స్వాగ్, ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న లైఫ్, ఇప్పుడున్న బాయ్స్ ఎవరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇంత అంటే మనసుకు నచ్చింది చేయడం, ఒక ఇష్టం వచ్చినట్టు ట్రావెల్ అవ్వడం, మైండ్ ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళడం, దేన్ని లెక్క చేయకపోవడం, ఇది చెప్తూ ఉంటారు కదా. మీ స్వాగ్ కూడా ఉంటుంది దాంట్లో. సో ఇది అంటే మీ డైలాగ్ కూడా ఉంటుంది మళ్ళీ పెళ్లి సినిమాలో, అంటే 1000 కోట్ల ఫిగర్ అని. మీరు ఇప్పుడు 100 కోట్లకు ఫిగర్ కాబట్టి ఇవి చేయగలుగుతున్నారా? లేదు సాధారణంగా మీరు 1 కోటీశ్వరుడు అయినా, అదే 1 కోటే మీ దగ్గర ఉన్న ఇలాగే జీవించేవారు ఒకవేళ? నేను ఎప్పుడు కోట్లు వెనకాల పోలేదబ్బా. కోట్లు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి, నేను కష్టపడి పనిచేసి సంపాదించాను. కానీ నేను ఎప్పుడు స్వేచ్ఛ కోసమే వెతుకుతా. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి మా మదర్ అయినా అంతే, చాలా బోల్డ్ పర్సన్, స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. కాకపోతే ఆ టైమ్స్ వేరే. నేను చాలా మొండివాడిని, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. నాకు నచ్చింది చేస్తా. నా మనస్సాక్షికి క్లియర్ అనుకుంటే ఏదైనా చేస్తా. సో బేసిక్గా ఇప్పుడు వాళ్ళు ఉండలేకపోతున్నారంటే నేనేమంటానంటే, మనం ఇంకొకరి కోసం ఎందుకు బతకాలి? ఎవడన్నా మనకు వచ్చి రూపాయి జోబులో డబ్బులు పెడతాడా? ఒక అన్నం ముద్ద పెడతాడా? మనకి హూ ఇట్ ఈజ్ అస్. నేనే ఫైనల్గా నేను ఒక్కడనే అంతే. లాస్ట్కి చూస్తే అది చూశాను, ఆ లోన్లీనెస్ కూడా చూశాను. నాకు ఏమి అన్నీ కోల్పోయినప్పుడు నన్ను ఎలా చూశారు జనం, అది నాకు జ్ఞానోదయం. బోధిదారు ట్రీ కింద కూర్చున్నట్టు. కాబట్టి ఇప్పుడు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నా మనస్సాక్షికి భయపడాలి, అదొకటే భయపడతాను. కాబట్టి నేను ఎవరికైనా మా ఫ్రెండ్స్ నిబాని తీసుకుని నేను చెప్పేది ఏంటంటే, డెఫినెట్లీ టేక్ ది అడ్వైస్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఆర్
వాళ్ళు ఉన్నంత వరకే, వాళ్ళు పోయిన తర్వాత మనం అడిగితే వాళ్ళు దొరకరు మనకి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ అండ్ లవ్ దెమ్. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న స్కోప్ మాకు అప్పుడు లేదు. అప్పుడు పెళ్ళిళ్ళు కూడా చాలా నిర్ణయించి జరిపోయేది. ఫస్ట్ మ్యారేజ్ కూడా అలాగే అయింది. చదువులు కూడా వాడు చెప్పేది జరిగేది. ఇప్పుడు అంతా అసలు ఎవరన్నా వింటున్నారా? పేరెంట్స్ భయపడుతున్నారు ఇప్పుడు. వీళ్ళు ఎక్కడ సూసైడ్ చేసుకుంటారు, ఎక్కడ వెళ్ళిపోతారు, అలా ఉంది. పేరెంట్స్ భయపడతారు. ఇప్పుడు అప్పుడు మేము భయపడేవాళ్ళం. సో ఇప్పుడు యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్. దాన్ని పాజిటివ్గా తీసుకొని కెరియర్ డెవలప్మెంట్, తర్వాత చూసింగ్ ద రైట్ పార్ట్నర్. నేనేమంటానంటే ఇవాళ ఎవరు పెళ్లి చేసుకోవడానికి భయపడతారు. దట్ ఇస్ ద మేజర్ ఇష్యూ. ఇప్పుడు మాలాంటి వీరులు మళ్ళీ చేసుకుని మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాం, కానీ అందరూ చేసుకోలేకపోతున్నారు. బట్ నేనేమంటానంటే అల్టిమేట్లీ యూ నీడ్ ఎ కంపానియన్. మనం సిక్స్త్ సెన్స్ ఉంది మనుషులకి. సో కంపానియన్షిప్ రకరకాలుగా ఉంటుంది. స్కూల్లో ఫ్రెండ్స్ బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. అదొక ఏజ్ దాటిపోతుంది, తర్వాత ప్రొఫెషన్లోకి వెళ్ళిపోతాం. ఆ టైంలో ఏమవుతుందంటే మెటీరియలిస్టిక్ థింకింగ్లో పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా డ్యామేజెస్. జెన్యూన్ కంపానియన్ మనకు కావాలి 40s తర్వాత. యూ ఎయిమ్ ఎట్ దాట్. ఫైనల్గా యూ నీడ్ అ గుడ్ కంపానియన్ హూ బిలీవ్స్ యూ, whom you believe, whom you love, and whom you would like to spend every moment together. That is most important. అది లేకనే ఈ రోజుల్లో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ టు డిప్రెషన్. మీరు యుఎస్, యూకే లాంటి కంట్రీస్లో తీసుకుంటే చాలామంది లోనర్స్ ఇప్పుడు దే ఆర్ ఇన్ డిప్రెషన్, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్తున్నారు. అలాంటి టైం నాకు రాదు, ఎవరికి రాకూడదని కోరుకుంటాను. కాకపోతే ఇది చాలా ఇన్స్పిరేషనల్ వర్డ్స్ సార్. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ మంచి మెసేజ్ ఇచ్చారనమాట మా ఏజ్ గ్రూప్ అందరికి. సో మీ ఫ్రెండ్స్, మీ నిబ్బీస్ అండి, మా నిబ్బాస్. సార్ ఒకసారి మళ్ళీ సినిమా దగ్గరికి వెళ్దాం లాస్ట్లో. దానికి ముందు ఇంకొకటి అడుగుతున్నాను మళ్ళీ పెళ్ళి సినిమా తర్వాత. మీరు ఇందాక అన్నారు కదా మాలాంటి వీరులు మళ్ళీ చేసుకుంటారు, చాలామంది యంగ్స్టర్స్ భయపడుతున్నారండి. సో మళ్ళీ పప్పన్నం ఎప్పుడు పెడుతున్నారు సార్? పప్పు అన్నం పెడితే ఎవడన్నా తింటాడు అసలు ముందు. కాబట్టి ఇప్పుడు దట్ ఈస్ నాట్ క్వశ్చన్ ఫర్ దిస్ టైం. అది పెట్టేటప్పుడు మంచి కాక్టైల్ డిన్నర్సే పెడదాం, ఏమవుతుంది. మమ్మల్ని కూడా పిలుస్తారు కదా అందరినీ? తప్పకుండా పిలుస్తా. యూ ఆల్ విల్ సెలబ్రేట్ టుగెదర్. ఓకే సార్, ఓకే. మీతో సెలబ్రేషన్ అంటే మామూలుగా ఉండదు, మాకు అర్థం అవుతుంది. ఓకే, సో మళ్ళీ మూవీస్ దగ్గరికి వెళ్తే, సో ఇన్ని క్యారెక్టరైజేషన్స్ మీకు రకరకాల రోల్స్ చేస్తారు, ఏదైనా ఒకటైనా మిగిలిపోయింది ఏమైనా ఉందా సార్? మిగిలిపోయిందంటూ చాలా ఉన్నాయమ్మా. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు క్యారెక్టర్స్ బేసిక్గా హీరో, విలన్, ఫాదర్, బ్రదర్, దాంట్లో డిఫరెంట్గా అన్నీ అవుతున్నాయి, చేస్తున్నా. లేడీ క్యారెక్టర్ కూడా చేసిన, అది వేరే. బట్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ థింకింగ్లో వచ్చే క్యారెక్టర్స్ చాలా ట్రెమెండస్ క్యారెక్టర్స్ వస్తున్నాయి నాకు. అది ఇప్పుడు నేను డిస్క్రైబ్ చేయలేను. బట్ చిత్రం, బళ్ళారి చిత్రం అండ్ శ్రీవారి ప్రేమలేఖ పార్ట్ 2 చేయాలనేటువంటి డ్రీమ్ ఉంది నాకు. ఈ రెండు చేయాలని ఉంది. ఎంబలెడ్ పంబ యువర్ ఫేవరెట్ ఫిల్మ్ మేము చేయలేము, దర్ ఇస్ నో పార్ట్ 2 ఫర్ దట్. ఈ రెండు చేయాలని ఉంది. నెగటివ్ రోల్ ఒకటి మంచిది, వెరీ డిఫరెంట్ నెగటివ్ రోల్ ఒకటి ఆల్రెడీ వస్తున్నాయి. బట్ ఐఎమ్ చూసింగ్ అ గుడ్ వన్ నాకు. ఎందుకంటే ఆ దాంట్లోకి వెడితే దాన్ని మార్క్ పడాలని చూస్తాం. శ్రీదేవి సోడా సెంటర్ చేసాం, మంచి పేరు వచ్చింది. బట్ ప్రాపర్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. హీరోయిన్స్, డైరెక్టర్స్ తీసుకుంటే మీకు ఇప్పటిదాకా బెస్ట్ కాంబినేషన్ అనిపించింది ఎవరు మీతో? అంటే ఇంత ట్రావెల్లో ఒకళ్ళు ఇద్దరు అంటే ఎలా చెప్తాం కానీ చెప్పలేము. బట్ నేను బేసిక్గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ మై డైరెక్టర్, 99% ఆఫ్ మై డైరెక్టర్స్ ఐ కీప్ దెమ్ కంఫర్టబుల్ బికాస్ దే ఆర్ ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. ఆ రెస్పెక్ట్ నేను ఉంటాను కాబట్టి ఇవాళ నాకు కూడా అంత లాంగివిటీ వచ్చింది. వాళ్ళు లైక్ చేస్తారు. లైట్ బాయ్ నుంచి డైరెక్టర్ వరకు ఐ హ్యావ్ దట్ గ్రేట్ రెస్పెక్ట్. అఫ్ కోర్స్ నేను, ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఐ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ డైరెక్టర్. కొత్త మీరు నమ్ముతారో నమ్మరో, వివేక్ ఆత్రేయ దగ్గర డబ్బింగ్ పట్లు ఇప్పుడు నేర్చుకున్నాను నేను. అతను డబ్బింగ్ పట్లు ఎదురున్నాయంట దాంట్లో. అసలు 1 day 2 days పట్టింది నాకు క్యాచ్ చేయడానికి అతను ఒక ఫ్లేవర్. సో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ చేంజెస్. నాకు అంటే ఆల్ టైమ్ నా మోస్ట్ కంఫర్టబుల్ డైరెక్టర్ జంజాల గారు ఎప్పటికైనా కూడా. బికాస్ హీ వాజ్ మై డైరెక్టర్, హీ వాజ్ మై మెంటర్, మై గాడ్ ఫాదర్, బ్రదర్, ఫ్రెండ్, ఎవ్రీథింగ్. అంటే ఈ వాజ్ అ కంపానియన్. సో అది మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్ రాదు. బట్ మెనీ ఆఫ్ మై డైరెక్టర్స్ వీ బాండ్ టుగెదర్ వెరీ వెల్. కలుస్తుంటాం అప్పుడప్పుడు, నెలకు 2 నెలలకి కలుస్తుంటాం. వీ స్పెండ్ బ్యూటిఫుల్ టైమ్స్. మోస్ట్లీ నో గాసిపింగ్. ఎక్కువ వీలైనంత వరకు వీ జస్ట్ డిస్కస్ నైస్ సబ్జెక్ట్స్, ఎంటర్టైన్మెంట్, లాఫ్, ఎంజాయ్, సీ ఎ గుడ్ ఫిల్మ్ అండ్ గో. పోనీ ఈ ట్యాగ్ ఉంది సార్, అంటే
మీరు ఎవరికైనా లక్కీ లేదంటే మీకు ఎవరైనా లక్కీ ఈ ట్యాగ్ ఎవరితో ఉందా సార్? అంటే జనరల్గా ఇప్పుడు ఒక ట్రెండ్ ఏం నడుస్తుందంటే నరేష్ గారు చాలా లక్కీ, ఆయన ఉంటే సినిమా హిట్ అవుతుంది అనేది ఉంది. అవునండి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇట్ ఇస్ ద ఆపోజిట్. ఐఎమ్ చూసింగ్ మై గుడ్ ఫిల్మ్స్, సో అవి సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు నా క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటే ఒప్పుకుంటా, లేదా ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్లో ఒక డీసెంట్ క్యారెక్టర్ వచ్చినా ఒప్పుకుంటా, బికాస్ ఐఎమ్ ఎంజాయింగ్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్లో నేను ఉన్నానని. సో ఆ చూసింగ్ ఆఫ్ ద ఫిల్మ్లో యూ గెట్ దిస్. గత సంవత్సరంలో 5-6 వరుస కొట్టే హిట్. మాయాబజారు, దీంట్లో వెబ్ సిరీసు, మళ్ళీ పెళ్ళి, ఇంటింటి రామాయణ ఓటీటీలో సూపర్ హిట్స్ అయినాయి, సామాజిక అయింది, ఇలా లైన్గా వి సక్సీడెడ్ ఒక 1 year. అంతకుముందు కూడా వరుసగా సక్సెస్ పడినాయి. సో ఐ బిలీవ్ ఇన్ చూసింగ్ ద రైట్ ఫిల్మ్స్ ఆర్ ది రైట్ క్యారెక్టర్. సో రిలేషన్షిప్స్ ముఖ్యం. ఇప్పుడు నాకు రెగ్యులర్ బ్యానర్స్ ఉన్నాయి, వాళ్ళు ఒక మోస్తరు క్యారెక్టర్ చేయమన్నా నేను జనరల్గా చేయమంది కూడా చేస్తాను. ఎందుకంటే వాళ్ళు నాకు డబ్బు పెట్టారు, అన్నం ఇచ్చారు, నేను తినలేక కాదు, నాకున్న రెంటల్ ఇన్కమ్, నాకు అది కాదు, నా ప్రొఫెషన్ నన్ను గౌరవించి ఇచ్చారు కదా. సో ఇవన్నీ కూడా నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే లాంగివిటీ ఆఫ్ యాక్టర్ చాలా కష్టం. 50 years సక్సెస్ అయ్యానంటే అవమానాలు పడ్డాను, సన్మానాలు తీసుకున్నాను, కానీ ఈ రిలేషన్షిప్స్ అనేది లాంగ్ వే తీసుకెళ్తాయి. అది చాలామంది మెయింటైన్ చేయట్లేదు ఈరోజు. మేమందరం మీ ఫ్యాన్స్ రావాలి. సో మేము కోరుకునేది ఒకటి సార్, సామాజిక వర్గం పార్ట్ 2 అని మేము అడగం. కాకపోతే సామాజిక వర్గం క్లైమాక్స్ షాట్లో మీరు వచ్చారు చూడండి, దానికి మాకు కంటిన్యూషన్ కావాలి, ఏదో ఒక సినిమాలో ఒక రోల్, అలాంటి కంటిన్యూషన్ వెయిట్ చేస్తున్నాం. సామాజిక వర్గ టీం నుంచే రావచ్చేమో, కాబట్టి వీఆర్ వెయిటింగ్. లాట్ ఆఫ్ 24 అనేది నాకు చాలా సినిమాలు, బ్యూటిఫుల్ సినిమాలు వస్తున్నాయి. నాట్ జస్ట్ కామెడీ హిలేరియస్గా కామెడీస్ వస్తున్నాయి, కొన్ని చేస్తున్నాం. కొన్ని బ్యూటిఫుల్ ఫ్యామిలీ కామెడీస్ వస్తున్నాయి, కొన్ని వెరీ సీరియస్ డిఫరెంట్ రోల్స్ వస్తున్నాయి. అలా మిక్సడ్గానే ఉంటుంది. ఎప్పుడైనా లాస్ట్ ఇయర్ సక్సెస్ కూడా అన్ని టైప్ ఆఫ్ అలాంటి ఫిల్మ్స్ ఇప్పుడు పెరుగుతున్నాయి. ఎందుకంటే యంగర్ జనరేషన్, ఎంత యంగ్ యూత్ మంచి సబ్జెక్ట్స్ వస్తున్నారు. సో అలాంటి వాళ్ళు వస్తే, అందుకనే నేను ఎప్పుడు నా సక్సెస్ ఇంకోటి అంటే ఈ స్లాబ్ రేట్లు పెట్టుకోను, రోజుకి ఇంత ఇదే అని కాదు. ఒకసారి ఒక యంగ్ డైరెక్టర్ మంచి సినిమా తీసుకొచ్చి ఒక మంచి ప్రొడ్యూసర్తో వస్తే ఐఎమ్ రెడీ టు డూ, కొంత దిగొచ్చి నేను చేస్తాను. ఎందుకంటే వాళ్ళ కోసమే కాదు, వాళ్ళ కోసం, నా కోసం కూడా నాకు మంచి సినిమా పడుతుంది. సూపర్ సార్. సో ఎండ్ చేసే ముందు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే మీరు రెస్పాండ్ అవ్వాలనుకుంటామండి, లేకపోతే లేదు సార్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మా అసోసియేషన్ విష్ణు గారి పరిపాలన ఎలా ఉంది, మీ ఒపీనియన్ ఏంటి? నేనేమంటానంటే ఎవరి టర్మ్ని కూడా నేను బ్లేమ్ చేయను. ఇప్పుడు ప్రతి టర్మ్లో కూడా చిరంజీవి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్క అధ్యక్షుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, దాన్ని మనం చూడాలి. కానీ దాంట్లో తప్పు అని వేలు పెడితే యుద్ధాలు అవుతాయి మన అయినట్టు. సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 2 years కదా. ఏమవుతుంది, 600 members, ఇప్పుడు 900 ఎంతో ఉన్నారు, దాంట్లో ఓటింగ్ వచ్చేది 350 మంది. దాన్ని నిజంగా కావాలి అంటే పరిస్థితి వాళ్ళకి కావాలి 150 మంది. మొన్న కరోనా వచ్చినప్పుడు వాళ్ళు అడగలేదు, నాకు తెలుసు తిండికి లేదని, మెసేజ్ పంపించండి, ఎవరికి కావాలని చెప్పండి, రేపు బ్యాంక్లో 10,000 అని. 150 మంది మెసేజ్ పెట్టారు, దాదాపు 200 peopleకి 10,000 రూపాయలు, 20 lakhs వేసాను నా సొంతంగా. సో నేనేమంటానంటే ఇట్ ఇస్ అ ఫ్యామిలీ. జరిగిన దానికి నేను బాధపడుతున్నాను. ప్రతి టర్మ్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. విష్ణు టర్మ్లో నాకు తెలిసి ఏంటంటే ప్రశాంతంగా జరుగుతుంది, ఎక్కడ ఒక ఇష్యూ లేదు, దట్స్ సక్సెస్. రెండోది ఏంటంటే వెల్ఫేర్ కమిటీ ఫామ్ చేసి ఫస్ట్ చైర్మన్ అయింది నేను, అంటే యాక్టివ్ వెల్ఫేర్ కమిటీ. అక్కడి నుంచి సర్వే చేసి అసలు ఎవరికి ఏం లేదు, ఎవరికి ఇళ్ళు ఉన్నాయి, ఎవరికి ఇది ఉందని, తర్వాతనే ఈ పెన్షన్లు ఉండేది ఒకళ్ళిద్దరికి, ఇంతకుముందు నాకు ముందు కూడా భారీ ఎత్తున లైఫ్ ఇన్సూరెన్స్ పెట్టింది నేను. ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి గవర్నమెంట్ దాంట్లో యాడ్ చేసి, తర్వాత ఇవన్నీ కూడా నేను చేశాను. ఆ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ జరుగుతున్నాయి మోస్ట్లీ. తర్వాత హాస్పిటల్లో ఏఐజీ హాస్పిటల్ నుంచి బెస్ట్ మెడికల్ ట్రీట్మెంట్, ఇవాళ ఖర్చే దెబ్బ అక్కడే జరుగుతుంది. సో అంతవరకు దే ఆర్ సక్సెస్ఫుల్. సో ఆ టర్మ్కి అంతే. రానున్న రోజులు ఎవరు వచ్చినా ఎవరు తీసుకున్నా వెల్కమ్. వీ డోంట్ వాంట్ టు అన్లెస్ రబ్ ద రాంగ్ వే, మమ్మల్ని రాంగ్ వేలో రబ్ చేస్తే తప్ప ఎటువంటి వీ డోంట్ వాంట్ ఎనీ. ఎందుకంటే మనం వెళ్ళి కాంట్రవర్సీకి వెళ్ళి మళ్ళీ దాన్ని వద్దు, అది ఆ చెడ్డ పేరు రా. సో ఎవరైనా కోరుకునేది అంతే. పెద్దలందరూ ఉన్నారు, అందరు కలిసి డిసైడ్ చేస్తారు. ఎవరు చేసినా ఒక అవకాశం, పోటాపోటీగా ఇంకా ఉండొద్దు అని నా ప్రార్థన.
నేను కూడా దాంట్లో ఐ వాంట్ టు సపోర్ట్ ఎవరు వచ్చినా వాళ్ళు మంచి 2 years చేయాలని కోరుకుంటున్నాను. సో మీరు ఈ యుద్ధాలు చెప్పారు, మాకు ఈ యుద్ధాలు వద్దు సార్, స్టార్టింగ్లో మాట్లాడుకున్న యుద్ధాలే కావాలి మీ నుంచి అయితే మాకు. సో సార్ ఇంకా ఈ క్వశ్చన్ ఒకటి అడగకపోతే మరి అందరూ కోపపడతారు కాబట్టి ఇంతసేపు మాట్లాడుకున్నాం కాబట్టి అడుగుతున్నాను. సో మహేష్ బాబు గారికి మీకు అంటే మేము బయట చూస్తూ ఉంటాం, అంటే మీరు పెద్దరికం తీసుకుని కృష్ణ గారు చనిపోయినప్పుడు కావచ్చు, అంటే మీరు ఎలా ఉంటారు అనేది చూస్తూ ఉంటాం, బట్ ఇన్సైడ్ మీ రిలేషన్ ఎలా ఉంటుంది? అండ్ గుంటూరు కారం సినిమా గురించి మీరు చూసారా అసలు ఏమి? పెద్దవాళ్ళు మమ్మల్ని అందరినీ ఒక ఫ్యామిలీగానే పెంచారు. వాళ్ళు ముందు మాకు నేర్పించింది బ్రాడ్ మైండ్. ఎవరి ఆస్తులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ప్రొఫెషన్స్ వాళ్ళకు ఉన్నాయి. హీఈస్ అ సూపర్ స్టార్. ఐఎమ్ వాట్ యు కాల్ స్టార్ యాక్టర్ ఆర్ వాట్ ఎవర్, ఎవరి ఇది వాళ్ళకు ఉన్నాయి. కానీ మా మధ్య ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు వెళ్ళాలని మాకు తెలుసు. వీ హ్యావ్ దట్ స్మాల్ లిమిటేషన్. అందరం కలిసి ఉంటాం. ఎప్పుడు ఎనీ ఇష్యూ వచ్చినా కూడా ఒకసారి అందరం డిస్కస్ చేస్తాం. ఫ్యామిలీలో ఫంక్షన్స్ ఉంటే కలుసుకుంటుంటాం. ఖచ్చితంగా వీఆర్ ఆల్ మిస్సింగ్ కృష్ణ గారు. మొన్న మహేష్ని చూశాను గుంటూరు కారంలో, నాకు ఇమ్మీడియట్గా ఏడ్చేసాను. ఆ టైంలో మహేష్ నేను ఎప్పుడు చూడలే, అంత బ్యాలెన్స్. కృష్ణ గారు కూడా అంతే, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడు. మహేష్కి అది వచ్చింది. కృష్ణ గారికి మంచి హ్యూమర్ ఉంది, మహేష్ కూడా మంచి హ్యూమర్ ఉంది. బట్ ఈజ్ అ వెరీ నైస్ సాఫ్ట్ పర్సన్. కానీ ఎప్పుడు ఎమోషనల్ కాలేదు. నేను ఎప్పుడూ ఎమోషనల్ అవుతానేమో, కానీ ఆ రోజు మాత్రం నిజంగా నాకు ఐ నో హౌ మచ్ ఈ మిస్సెస్ హిస్ డాడ్. బట్ ఆ లోటు వాళ్ళు మాకు వీళ్ళు తక్కువ వాళ్ళు తక్కువ చూడలేదు. ఎవరికి ఎంత గౌరవం వాళ్ళు ఎంత ప్రేమ వాళ్ళు అందరు ఇచ్చారు. సో మా మధ్యన బాగుంది. గుంటూరు కారం ఒకటి నాకు తెలిసింది ఏంటంటే ఇట్ ఈస్ కలెక్టింగ్ వెల్. అది సూపర్ హిట్ కాకపోవచ్చు, బ్లాక్ బస్టర్ కాకపోవచ్చు, ఫ్యాన్స్ కొంతమంది డిసప్పాయింట్ అయ్యొచ్చు. బట్ మహేష్ సక్సెస్కి ఫ్లాప్స్కి అతీతం. యాజ్ అన్ యాక్టర్గా ఈజ్ ఎ సూపర్ యాక్టర్ అండ్ హీ ఈజ్ లవ్డ్ బై వన్ అండ్ ఆల్. ఇది ఒక క్లాస్ కాదు, క్లాసు మాసు లేడీసు చిల్డ్రన్ అందరు హీరో. సో సహజం, ఫ్లాప్స్ అన్నీ చాలా సహజం. అది సహజం, హిట్స్ సహజం, ఫ్లాప్స్ సహజం. సో మహేష్ అవన్నీ దాటి వెళ్ళిపోయాడని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ రాజమౌళితో దే ఆర్ డూయింగ్ ఇట్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ మ్యాసివ్ ఫిలిం వరల్డ్ వైడ్, పెద్ద సత్యాలను అవుతాను నమ్ముతాను. సో ఐఎమ్ హ్యాపీ వాట్ ఎవర్ వీ యాక్సెప్ట్ ఇట్, వీ టేక్ ఇట్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్. సో మీరిద్దరిది ఇది అయితే సేమ్, ఈ విషయంలో అయితే మాట్లాడిందంతా అంటే క్లాసు మాసు లేడీసు జెంట్స్ ఏదైనా మీరు అంతే సేమ్, హిట్స్ ఫ్లాప్స్తో సంబంధం లేదు, మొత్తం మీకు అందరూ ఫ్యాన్సే మీకు కూడా. అంటే అదే ఏం చెప్తానంటే, మొన్న ఎవరో క్వశ్చన్ అడిగారు, సార్ కొంతమంది ఈరోజు చూసి అసలు ఈ ఏజ్లో మీకు డ్యాన్స్ అవుతున్నామా అని ఎవరో అంటారంటే అది తప్పు అన్నాను. ఇవాళ 100 కోట్లు, నేను రజనీకాంత్ గారి గురించి మాట్లాడుతున్నాను, 700 కోట్లు కలెక్ట్ 70 ఏళ్ళు ఆయనకి. అరే యూ షుడ్ అప్రిషియేట్. వరల్డ్లో ఎక్కడ లేదు. మన హీరోస్ టాలీవుడ్ యంగ్ హీరోస్ ఎంత ఏజ్ వచ్చి అది గర్వంగా ఉంటుంది ఒక రకంగా. వాళ్ళకి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో ఎనీవే మనం ఆడియన్స్కి బోర్ కొట్టినప్పుడు వాళ్ళే పంపించేస్తారు, అది వేరే విషయం, మనకు అర్థమైపోతుంది. వెన్ ఇట్స్ కలెక్టింగ్ ఆల్ అవర్ మెచ్యూర్ హీరోస్ ఆర్ ఓల్డర్ హీరోస్, వాళ్ళంతే స్టిల్ ఇన్ వోగ్. వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు, అన్ని ఏజెస్ ఎంజాయ్ చేస్తారు కదా. వాళ్ళు ఇంకా 100 ఇవాళ సినిమా తీయాలంటే 50 కోట్ల నుంచి 100 కోట్లు అవుతుంది. సో రిస్క్ ఎందుకు పెడుతున్నారు? వాళ్ళ మీద నమ్మకంతోనే కదా. సో అది టాలీవుడ్ గర్వకారణం మన హీరోస్ ఎవరైనా కూడా. సో ఇది మీరు అన్న మాట లాస్ట్లో, అంటే మీరు ఇంకా చాలా ఇన్స్పిరేషనల్గా ఎలాగే జీవించాలి, మా అందరికీ నింపాస్ అందరికీ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా బ్రతకాలరా అనిపించాలన్నమాట. నేను అదే కోరుకుంటాం. చాలా సినిమాలు అయితే మీ నుంచి రావాలని ఆశిస్తున్నాను సార్. కష్టపడండి సార్ మా కోసం. మళ్ళీ తప్పకుండా కష్టపడ్డాము, ఇష్టపడి చేస్తాం. కష్టపడి చేస్తే సినిమా రాదు కదా. కష్టపడి చేస్తే ఒక శిల్పం ఏదో వస్తుంది. సినిమా రావాలంటే ఇష్టపడి చేస్తాం తప్పకుండా. నేను నా అదృష్టం నిజంగా 50 years ట్రావెల్లో, అంటే 50 years ట్రావెల్ చేసిన వాళ్ళు ఉన్నారు. 50th yearలో ఇంత పీక్స్ చూసిన ఆర్టిస్టుల్లో రేర్గా నాకు ఆ అవకాశాన్ని ఇచ్చాను. నేను చేశానని కాదు, దాన్ని ఖచ్చితంగా కాపాడుకుంటాను. ఇంకో 5-10 years నాకు లేకపోతే ఆడియన్స్కి బోర్ కొట్టే వరకు, అంతవరకు నేను ఐ విల్ గివ్ ద బెస్ట్ ఆఫ్ కామెడీ. ఇవాళ కోవిడ్ తర్వాత చాలా మారింది, క్యారెక్టర్స్ కానీ ఇది కానీ ఎంటర్టైన్మెంట్ కానీ. సో దాని అనుగుణంగా వీ విల్ డెఫినెట్లీ గో అండ్ డూ ఇట్. బోర్ కొట్టినప్పుడు అంటున్నారు, మీరు మాకు బోర్ కొట్టకుండా చేస్తున్నారు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. Thank you very much, brother. Thank you, sir. That's all for now. This is Darshan signing off.